ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కులవృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించలేని లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బొగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు? మనకి ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమంది కొత్త ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకుంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ ఆ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ
మకర రాశి వారికి 2025 జనవరి మాసంలో ఎలా ఉండబోతోంది? నక్కను తొక్కొచ్చి ఉంటారండి. బ్రహ్మాండమైనటువంటి అంటే నక్కతోక తొక్కి ఉంటారు మీరు. చాలా బ్రహ్మాండమైనటువంటి లాభాలు, విపరీతమైనటువంటి రాజయోగాలు, గత మాసంలో ఉన్నటువంటి విషయాల కన్నా భిన్నమైనటువంటి అనుకూలతలు, ఆనందయోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, ఆత్మస్థైర్యం. ఎంత మంచి ఆత్మస్థైర్యం అంటే ఈ పని నేను తప్ప ఇంకొకళ్ళు చేయలేరు అన్నటువంటి మనోధైర్యం. రైతన్నలకు కూడా పట్టుదల బాగా ఉంటుంది. రైతులు ఇంకో 4-5 ఎకరాలు కొనుగోలు చేయడము, లేకపోతే ఇంకొక 4-5 ఎకరాలని లీజుకి తీసుకునే అవకాశం లాంటిది బాగా కనబడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి విజయం. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం, కొత్త వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. సినిమా రంగంలో ఊహించని విజయం. మీరు సినిమా నిర్మాతగా మారవచ్చు, లేదా మీరు ఒక నటుడిగా లేదా నటీమణిగా అందులో పాలు పంచుకునే అవకాశాలు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి సినిమా రంగ వ్యాపారం, రచయితలకి, దర్శకులకి, నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం బలం కనబడుతోంది. తప్పకుండా సినిమా రంగ వ్యాపారంలో మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ చిత్ర నిర్మాణం ప్రారంభమైనా లేదా విడుదలకైనా సరే మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ మంచి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. రుణపీడ పరిహారం, అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసుకోవడం, కొత్తగా ఆస్తుల్ని పొందడం, భార్యాభర్తల మైత్రి, స్నేహితుల మధ్య అనుకూలత, ఉన్నతమైన వ్యక్తిత్వ పరిచయాలు, రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా సర్వీస్ వరకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో పరిపూర్ణ విద్యా లాభం, ఉద్యోగ లాభం పొందుకోవచ్చు. ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ముఖ్యంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. విదేశాల్లో ఉన్న వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు కానీ లేదా ఏదైనా వీసా సంబంధ సమస్యల నుంచి బయటపడి స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందిన అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆర్థిక లాభాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితల సౌఖ్యం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందాది ఐశ్వర్య యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.